తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితులతోటి కూడా తులారాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. బంధువర్గం వారి నుంచి కొన్ని విమర్శలు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగవర్గాల వారు ఉద్యోగాల్లో మరింత కష్టపడితే కానీ ఆశించిన ఫలితాలు సాధించలేరు. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు. సినీ కళాకారులకు అవకాశాలు కొంతవరకు అసంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. బంధువర్గం వారితో చర్చల్లో ఎవరైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. విందు వినోదాల్లో కూడా ఈ రాశి వారు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం కూడా వీరికి పెరుగుతుంది. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక సాంకేతిక వర్గాల వారికి ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థుల పరిశోధనలు అనుకూలిస్తాయి. మహిళలకు భూగృహ యోగ సూచనలు షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. నేత్ర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు కూడా కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పరిచయాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఆదాయం పెరిగి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వీరిపై మోపిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. 10 మంది చేత ప్రశంసలు కూడా అందుకుంటారు. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. వాహనాలు స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వీరి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలు కూడా శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.